మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుడు. మీ అందరూ బాగున్నారా? ఉదయకాలం వార్తను చూసి దైవికంగా దీవించబడుతున్నారా? ఆత్మీయంగా బలపడుతున్నారా? ఈ రోజు దేవుడు మనం ఏం మాట్లాడుతున్నారో చూద్దామా? కీర్తన గ్రంథం 77 దావీదు కీర్తన 1వ చదువుకుందాం. నేను ఏదైతే దేవుడికి మొరపెట్టుదును, ఆయన మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. కాబట్టి దేవుడు బిడ్డగా ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. మంచి పప్పులు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నేను ఎలుగెత్తి దేవుడికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. భక్తుడు ఏమో రాశాడండి, ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుదును, నా మనవి ఆయన ఆలకించే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. అంటే విసుగకు ప్రార్థిస్తున్నాడు, అలయకు ప్రార్థిస్తున్నాడు. సొమసిలి పోట్లేదు, వేసాలు పోట్లేదు, కృంగిపోట్లేదు, కార్యం లేట్ అవుతుందని, ఆలస్యం అవుతుందని, సహాయం పొందలేకపోతున్నానని ఎక్కడ నిరుత్సాహం పడకుండా, నిరసిపోకుండా, కృంగిపోకుండా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ పదే 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 ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సహాయం అందే వరకు, కార్యం జరిగే వరకు, అద్భుతం చూసే వరకు, దేవుడు అక్కడ మేలు చేసే వరకు. ఎలుగెత్తి అంటే ఎంత బాగా ప్రార్థిస్తున్నాడో మనం ఆలోచిద్దాం. ఎంతగా విజ్ఞాపన చేస్తున్నాడో, ఎంతగా దేవుడు అడుగుతున్నాడో, ఎంతగా ఈ పాదాలు పడుతున్నాడో, ఎంతగా పోచాడుతున్నాడో మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మాట ప్రార్థన చేసి దేవుడు నియమించట్లేదని వేరో మార్గంలో వెళ్ళిపోయే వారిని మనం చాలా చూస్తూ ఉన్నాం. దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఏదైనా చేశాడా, దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, దేవుడే ఉంటే మమ్మల్ని ఎందుకు విడిచిపెడతాడు, మమ్మల్ని ఎందుకు జ్ఞాపకం చేస్తాడు, దేవుడు మమ్మల్ని మోసం చేశాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, అందరినీ బాగు చేస్తున్నాడు, మమ్మల్నే ఇలా చేశాడు. చాలా మంది దేవుడిని తప్పు పట్టేవారు, దేవుడిని ధృవీకరించేవారు, దేవుడిని విడిచి లోకంలో వెళ్ళిపోయే వారిని చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. దేవుడి బిడ్డరా, ఒకటి నాగటి చేయి వేసి వెనతిరుగువాడు శాపగ్రస్తుడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే శ్రమ అయిన, శోధన అయిన, ఇంకా ఇబ్బంది అయిన నమ్మకంగా దేవుడిని ఉన్నాడు, యథార్థంగా నడుచుకో, ప్రతి విషయాన్ని దేవుడికి చెప్పు, దేవుడి మీద ఆధారపడు, ప్రతి సమయంలో దేవుడి వైపు చూసుకుంటూ దేవుడు తప్పనిసరిగా ఈ కార్యం జరిగిస్తాడు. తగిన కాలంలో పొంది నిన్ను హెచ్చించే కాలం, ఆ కాలంలో త్వరపెడతాడు ఆయన, సమస్తం సహాయం చేయగలడు ఆయన. ఎందుకంటే నడవలేదు మనము, అనుసరించలే మనం, ప్రార్థించలేదు మనం, ఏది చేయలేక తిరిగి దేవుడే నిందించే శాంతకారంగా చాలా మంది దేవుడిని ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. ఒకటే దేవుని బిడ్డలా ప్రతి ఉదయకాలం ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, ఎల్లవేళలా దైవిక ఆజ్ఞలు బట్టి నడుచుకోవడం మంచి జీవితం. మీరు నడవండి, ఖచ్చితంగా మీరు ఫలించబోతున్నారు, దీవెనకరంగా మారబోతున్నారు. ఇక్కడ దావీదు శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, శత్రువులు కలుగుతున్నారు, భయంకరమైన నష్టము, హేళన, అవమానం, భయం కలుగుతున్నాయి, విచారాలు వస్తున్నాయి, కృంగిపోతున్నాడు. అయినా పదే పదే మొరపెడుతున్నాడు, అద్భుతంగా దీవించబడ్డాడు. కాబట్టి మనం కూడా ఇదే విధంగా ముందుకు వెళ్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఎంతమంది ఈ రీతిగా సిద్ధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్క విన్నపాలకు మీరు అద్భుత జవాబు దయచి మళ్ళీ వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె దేవుని బిడ్డల యాత్రిక ఉపవాస ఆరాధన జరిగించుకుంటున్నాయి. ఈరోజు 10వ దినం నుండి సాయంత్రకాలం 6:30 నుంచి 9 గంటల వరకు ఆరాధన జరిగించబడుతూ ఉన్నాయి. లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ పుష్ప జేపీఎం చర్చ్ నుంచి, సిస్టర్ సౌమ్య జేపీఎం చర్చ్ నుంచి. ఈ ఛానల్స్ అన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, మరి కలుసుకుంటూ ఉండండి. మరి ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇది 10వ ఉపవాసాలను 50 దినాలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 5 వరకు జరిగించబడబోతున్నాయి. ఇదంతా కలుసుకొని దైవికంగా నిర్మించబడతాం.